ఇక కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్లో ఆ నిశ్శబ్దం ఎక్కువ కాలం సాగితే పార్టీ పరంగా వ్యతిరేక సంకేతాలు పోతాయని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వల్ల గ్రామీణ ప్రాంతాల ఎన్నికల్లో కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని, ప్రజలతో కనెక్ట్ కావడమే ముఖ్యమని కేసీఆర్ ఇప్పుడు భావిస్తున్నట్లుగా కనబడుతుందని ఆయన రాశారు. ఇక బీఆర్ఎస్కు గ్రామీణ ఓట్ బేస్ సర్వైవల్, రేవంత్ గ్లోబల్ నేషనల్ స్టేజ్పై దూకుపోతే కేసీఆర్కు గ్రామం అనేది చివరి రాజకీయ కోట. దీంతో గ్రామాలపై రాజకీయ వ్యూహాలు అమలు చేయడంతో పాటు స్వయంగా నేతలతో ఫోన్లో మాట్లాడుతున్నారు అని చెప్పి కంది రామచంద్రారెడ్డి ఆయన అనాలిసిస్ని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారతదేశాన్ని ఆకర్షిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047 ఆవిష్కరణ నవనగర భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. మరి హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షిత పెట్టుబడుల నగరంలో మరో భారీ సమ్మిట్కు సిద్ధమైంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. దావోస్ స్థాయిలో హైదరాబాద్ను పెట్టుబడిదారులు గమ్యస్థానంలో నిలబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిందని చెప్పి మరి రామచంద్రారెడ్డి చెప్పారు. ఇది మనం ఇందాక దీని గురించి మాట్లాడుకున్నాం. ఇక ట్రబుల్ షూటర్ దిద్దుల్ల శ్రీధర్ బాబు గ్లోబల్ సమ్మిట్తో మారుమోగుతున్న పేరు కరీంనగర్ గర్వ పతాక అని కూడా చెప్పారు. ఐటీ మినిస్టర్గా తనదైన ముద్ర వేస్తూ దుద్దుళ్ళ శ్రీధర్ బాబు మరి ముందుకు సాగుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత దుద్దుళ్ళ శ్రీధర్ బాబుకు కూడా ఈ ఘనత మరి ఈయనకు కూడా ఆ పేరు ప్రఖ్యాతులు సొంతమవుతాయి. ఏ రకంగా అయితే మరి తెలంగాణ రాష్ట్రానికి మరి తెలంగాణ ముఖ్యమంత్రికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, మరి ఒక ఐటీ మినిస్టర్గా మరి ఈ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేస్తూ తెలంగాణలోకి పెట్టుబడులను ఆకర్షిస్తుంటలో మరి తన వంతు పాత్ర పోషించి దుద్దుళ్ళ శ్రీధర్ బాబు మరి ఈ రోజున మంచి ఘనతను సాధించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఆయన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి 100% అవకాశం ఉంది. ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందని, ఏకగ్రీవం జరిగిన గ్రామాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా తెలిపారు. మనకు తెలుసు చాలా చోట్ల ఏకగ్రీవాలు అయితే అవుతున్నాయి. అక్కడ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని చెప్పి మరి కలెక్టర్ చెప్పడం జరిగింది. మరి ఎక్కడా కూడా మరి ఎన్నికలు అయ్యి మరి ఆ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉందని చెప్పేంత వరకు కూడా అక్కడ కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి. కంపల్సరీ ఎటువంటి పరిస్థితుల్లో నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అయితే కంపల్సరీ పాటించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక మనకు తెలుసు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలకు పారదర్శకంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని ఎన్నికల పరిశీలకులు రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కూడా చెప్పారు. ఇక జంగయ్యకు సబితా ఇంద్రారెడ్డి నివాళి అర్పించారు. మొయినాబాద్ మండల పరిధిలోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన జంగయ్య అనే 45 సంవత్సరాల ముఖ్య అనుచరుడు గుండెపోటుతో మరణించడంతో మరి ఆవిడ అక్కడికి వెళ్ళి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కార్యకర్తలను చూసుకున్నప్పుడే నాయకులు ఎప్పుడైనా కూడా ఉంటారు. కార్యకర్తలను పట్టించుకోవాలి. ఆ కార్యకర్తకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క నాయకుడి మీద ఉంటుంది, ఆ యొక్క నాయకురాలపైన ఉంటుంది. మరి సబితా ఇంద్రారెడ్డి కూడా మరి ఆ రకంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేందుకు వెళ్ళి ఆయన అక్కడ నివాళులు అర్పించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కూడా ఇక ప్రచురించారు. ఇక అంబేద్కర్కు ఘన నివాళి ఎమ్మెల్యేలు నాయిని, కేఆర్ నాగరాజు కూడా చైర్మన్లు ఇనగాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నాయిని అని కూడా దీనిలో ఇక ప్రచురించారు. ఇక శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు అభినందనీయం. మనం చెప్పుకున్నాం కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల వ్యాప్తంగా కూడా హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనితీరును ప్రశంసిస్తూ ఆ హోంగార్డు